ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఫకీర్ దొరగారు ఈయన ఈ నరసింహపురం విలేజ్ లో గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హై స్కూల్లో బాయ్స్ స్కూల్లోని హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన సుమారు 10 సంవత్సరాల క్రితం మధ్యలో ఒక 3 సార్లు ఆయన సస్పెన్షన్ గురి అవడం జరిగింది. ఈ 10 సంవత్సరాల తాలూకా సస్పెన్షన్ కొంత మధ్యకాలంలో సస్పెన్షన్ ఇంక్రిమెంట్ ఏరియర్స్ డబ్బులు సుమారు 12 లక్షల రూపాయలు అతనికి రావాల్సి ఉంది. అతను దానికి సంబంధించి జనవరి నెలలో బిల్లు పెట్టడం జరిగింది. అయితే దాంట్లో 20% సుమారు 2,50,000 రూపాయలు దాంట్లో లంచంగా డిమాండ్ చేశారు. ఇక్కడ ఎస్టీఓగా పనిచేస్తున్న వంశీకరణ్ గారు, తర్వాత సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న శామ్యుల్ గారు కూడా ఆయన ఇవ్వలేనని చెప్పడం వల్ల 2 సార్లు బిల్లు రిజెక్ట్ చేశారు. సబ్సిక్వెంట్ గా మరలా ఆయన ఏప్రిల్ నెలలో మళ్ళా బిల్లు అప్లై చేసిన తర్వాత ఆయన 2 లక్షల రూపాయలు ఫైనల్ గా డిమాండ్ చేశారు. ఆయన ఒప్పుకున్న తర్వాత ఆ 2 లక్షల రూపాయలు కూడా ఆయన శాంక్షన్ చేసి 12 లక్షల రూపాయలు కూడా ఆయన బిల్లు శాంక్షన్ చేశారు. మళ్ళా సబ్సిక్వెంట్ గా ఆయన 43,000 రూపాయలు ఇంకొక ఇంక్రిమెంట్ ఏరియర్ బిల్ కూడా పెట్టుకున్నారు. ఆ బిల్లును ఆపేసి పాత బిల్లు తాలూకా కొత్త బిల్లు చేయవలసిన దానికి కలిపి మొత్తం 2 లక్షల రూపాయలు లంచంగా ఇస్తే గానీ చేయమని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. దానికి మాకు వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫకీర్ దొరగారు మా ఏసీబీ డీజీ గారి తాలూకా అనుమతి తీసుకొని ఈరోజు మధ్యాహ్నం 1:15 వాళ్ళిద్దరూ కూడా వారి ఆఫీసులో ఈ 1,00,000 రూపాయలు అంటే 2 లక్షల్లో మొదటి విడతగా 1,00,000 రూపాయలు అడ్వాన్స్ డబ్బులు తీసుకుంటుండగా మేము పట్టుకోవడం జరిగిందండి. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రేపు రాజమండ్రి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.